బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ HMDA అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. యంగ్ హీరో తేజ సజ్జా మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన మిరాయ్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా వాటిని అందుకోవటంలో నిజంగానే ఘన విజయం సాధించింది. తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా దీని వసూలనైతే వెల్లడించింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా కూడా 27.20 కోట్లు వసూలు చేసినట్లుగా తెలిపింది ఈ సినిమా. దీనిపై హీరో తేజ సజ్జా స్పందిస్తూ, మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడుంటాను, ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్ లోనూ మిరాయ్కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మొదటి రోజు విదేశాల్లో $7 లక్షల వసూలు చేసినట్లుగా ఆ నిర్మాణ సంస్థ అయితే తెలుపుతోంది. దీని VFX వర్క్ పై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖులు కూడా దీనిపై పోస్టులు పెడుతున్నారు. దీనిపై నిర్మాత విశ్వప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారని, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్ చేసిన బ్లర్ లేకుండా స్పష్టంగా కనిపిస్తోందని సోషల్ మీడియా వేదికగా VFX టీమ్ ను ప్రశంసించారు ఆయన. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలకు, నైజాం 7 కోట్ల రూపాయలు, అలాగే సీడెడ్లో 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 2.5 కోట్లు, కేరళ రైట్స్ 50 లక్షల రూపాయలు, అలాగే హిందీ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర ఇది వాల్యూ కట్టినట్టుగా అయితే మనకు సమాచారం అందుతోంది. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్, కేరళలో గోకులం పిక్చర్స్, కర్ణాటకలో హోంబలే, తమిళంలో AGS రిలీజ్ చేస్తూ ఉండటం మనకు తెలిసిందే. ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమాను శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అమెరికా రైట్స్ సుమారుగా 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. ఇక సినిమా ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ అయితే రాబడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అమెరికాలో $400K వసూలు చేసింది మిరాయ్ సినిమా. తెలుగు రాష్ట్రాల్లోనూ కర్ణాటకలోనూ పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా తొలి రోజే 27 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది. మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా స్ప్రెడ్ అయితే ఈ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. 2024 సంక్రాంతికి వచ్చిన హనుమాన్ మూవీ మొదటి రోజు 8 కోట్ల వసూలనైతే రాబట్టింది, మనందరికీ తెలిసిందే. సో హనుమాన్ మూవీకి ప్రీమియర్స్ బాగా సహాయపడగా మిరాయ్ మూవీకి ప్రీమియర్స్ అయితే పడలేదు. నేరుగా సెప్టెంబర్ 12నే థియేటర్లలోకి వచ్చిన మిరాయ్ సినిమా శని ఆదివారాల్లో అంటే ఈ వీకెండ్ లో ఇంకా రెట్టింపు కలెక్షన్లు రాబట్టేలా అయితే కనిపిస్తోంది. టాక్ బుక్ మై షో ట్రెండింగ్ ప్రకారం మిరాయ్ మూవీ తేజ సజ్జాకి మరో 100 కోట్ల షేర్ తెచ్చే సినిమా అవుతుందని అందరు అభిమానులు కూడా ఆశిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.